హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఏంటని చూస్తున్నారా? ఒక 1 మంత్ బ్యాక్ మేమైతే పట్టిసీమ వెళ్ళామండి శివరాత్రికి. నేను ఆ వీడియోనైతే నా ఛానల్లో పోస్ట్ చేయలేదండి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది కదా అని ఎప్పటికైనా ఈ వీడియో పెట్టాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మేమైతే శివరాత్రికి ముందు రోజు ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. అంటే శివరాత్రి రోజైతే చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలా క్రౌడ్ ఉంటుంది. పిల్లలతో వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం. అందుకే మేము ముందు రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అయితే 6 o'clock అలా అయిందండి. మళ్ళీ అక్కడి నుంచి ఒక 1 hour అయితే నడవాలి. ఇది ఇదివరకు అయితే మనకి ఆ గోదావరి దాటడానికి బోట్స్ ద్వారా అయితే తీసుకెళ్ళేవారు. ఇప్పుడైతే కొంచెం భక్తులు గట్టా ఎక్కువగా వస్తారు కదా అని ఇలా ఏర్పాట్లు అయితే చేస్తారండి. ఈ ఏర్పాట్లన్నీ ఒక 1 month నుంచే స్టార్ట్ చేస్తారండి. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సౌకర్యాలన్నీ కల్పిస్తారు. అలాగే నైట్ వచ్చిన వాళ్ళకైతే స్టే చేయడానికి చలో పందిళ్ళు అయితే ఏర్పాటు చేస్తారండి. మనమైతే అందులో స్టే చేయొచ్చు చక్కగా. పట్టిసాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారండి. పట్టిసంని దర్శించుకుంటే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని చెప్తారు. నిజంగా ఈ క్షేత్రం మాకు దగ్గరలో ఉండటం మా అదృష్టం అని చెప్పవచ్చు. దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు ఇక్కడ తీవ్రమైన తాండవం చేసి చివరకు శాంతించి శివలింగంగా మారిన ప్రదేశం కావడంతో ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా పిలుస్తారండి. అలాగే కాశీ విశ్వనాథుడు గంగా నది ఒడ్డున ఉన్నట్లుగానే పట్టిసీమలో వీరభద్రస్వామి పవిత్రమైన గోదావరి నది ఒడ్డున కొలువై ఉంటాడు. ఈ క్షేత్రం ఒక పురాతనమైన కట్టడం అండి. పాపికొండల మధ్యలో అలాగే గోదావరికి నది ఒడ్డున ఉంటుందండి ఈ క్షేత్రం. ఇది అందరూ చూడవలసిన క్షేత్రం అండి. అలాగే పర్యాటకులకు మంచి టూర్ అని కూడా చెప్పవచ్చు. ఈ క్షేత్రానికి కార్తీక మాసంలో కూడా భక్తులు చాలా ఎక్కువగా వస్తారండి. ఇంకా శివరాత్రికి అయితే చెప్పనవసరం లేదు, లక్షల్లో వస్తారు. మేమైతే నైట్ అక్కడే స్టే చేసి ఎగ్జాక్ట్గా 3 అలా అయిందండి. గోదావరిలో స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి త్వరగా దర్శనానికి అయితే వెళ్ళాము. దాదాపు 2 hours పైనే పట్టిందండి దర్శనానికి. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇక ఇక్కడ చూస్తున్న శివలింగాన్ని అయితే ఒక అబ్బాయి శివుని మీద అత్యంత భక్తితో కాయిన్స్తో అయితే శివలింగాన్ని తయారు చేశాడండి. నిజంగా చాలా గ్రేట్ కదూ. మేము కూడా ఆ శివలింగాన్ని అయితే దర్శించుకున్నాము. ఇక మేము దర్శనానికి వెళ్ళొచ్చేసరికి తెల్లారిపోయిందండి. చూసారా, భక్తులైతే చాలా పెరిగిపోతూ ఉన్నారు. అప్పటికే ఇంకా వస్తూనే ఉంటారండి ఆ రోజంతా కూడా భక్తులు. ఇక మేమైతే దర్శనానికి వెళ్ళొచ్చేసాక కొంచెం అలా రిలాక్స్ అయ్యి సరదాగా చిన్న షాపింగ్ చేద్దాము అని మా సిస్టర్, నేను, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అలా వెళ్ళామండి కాసేపు. ఇంకా మాకు నచ్చినవి అలాగే కొనుక్కోవాల్సినవి కొనుక్కొని ఇంకా రిటర్న్ మళ్ళీ అక్కడికి వచ్చేసి అవన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయామండి. ఇంకా వస్తూనే ఉన్నారు చూసారా. ఇంకా రోజంతా కూడా చాలా క్రౌడ్తో ఉంటుందండి. ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువగా ఉన్నారండి క్రౌడు. మేము ముందుగా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం పీస్ఫుల్గానే అయిందండి. మేమంతా కూడా కొంచెం బాగానే దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ బయలుదేరిపోయాము. గోదావరి చూసారా మీరు వీడియోలో చూస్తున్నట్టు. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.